కార్యక్రమానికి ఆహ్వానించిన మేనేజర్ సార్ గారికి, ఎన్ఐ గారికి, మన స్టాఫ్, మన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, మన నర్సింగపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కష్టపడేది మన కుటుంబం కోసం. మన కుటుంబానికి ఎలాంటి కానీ ఎలాంటి కష్టం కానీ, తర్వాత ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. మనం ఉన్న రోజులు మనం కష్టపడతాం, పనిచేసి కుటుంబాన్ని ఎలాగో నెట్టుకొస్తాం. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ప్రమాదాలని చెప్పి జరగట్లేదు, మనకు తెలియకుండా ఒక కష్టం అనేది సడన్గా మన మీదకి రావడం, దీనివల్ల మనం ఆర్థికంగా నష్టపోవడం, ఆ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అప్పులు చేయడం, ఆ అప్పులు మళ్ళీ కట్టలేక మళ్ళీ దానికి సంబంధించి కష్టం ఫేస్ చేయడం, తర్వాత కొన్ని హార్ష్ డిసిషన్స్ కూడా తీసుకుంటుంటారు కొంతమంది. వీటన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ బ్యాకప్ ఇంపార్టెంట్. కాబట్టి మన ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఎవరికైనా సరే, మనము ఉన్నా లేకున్నా మన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్సూరెన్స్ చేయించండి అని. ఇది చేయించడం వల్ల ఎలా అవుతుందంటే, మనము ఉన్నా మనం లేకున్నా మన కుటుంబానికి ఆర్థిక భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్థిక భరోసా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, రేపు మన పిల్లలు ఆర్థికంగా కష్టాలు రాకుండా, తర్వాత మనం చదువు మానేసుకొని పనిచేసేంత హీన స్థితికి దిగజారకుండా ఇది మనకు ఒక అండగా నిలబడుతుంది. దీనివల్ల మన కుటుంబం కూడా ఒక గాడిలో పడుతుంది. కాబట్టి నేను కోరుకునేది, నేను కాదు ఎవరైనా సరే కోరుకునేది కూడా, ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది. మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి మన ఆర్గనైజేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది. కాబట్టి నేను మన నర్సింగపల్లి గ్రామంలో అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిలాగా చేయండి. దీనివల్ల ప్రతి కుటుంబం ఒక సేఫ్ వాతావరణంలోనే ఉంటుంది. రేపు మనం ఉన్నా మనం లేకున్నా, లేదా మనకి ఏదన్నా ఆర్గనైజేషన్ సైడ్ నుంచి ఎలాంటి ఆర్థిక సపోర్ట్ కావాలన్నా కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంటారు.